అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. నిజానికి ఒక వీడియో నేను నిన్నే చేయాలి, కానీ ఒక ప్రోగ్రాంకి వెళ్ళటం వల్ల అందుబాటులో లేక నేను వీడియో చేయలేదు. నాకు ఒక బాధ అనిపిస్తుంది. జనాలు ఏమన్నా ఎర్రి గొర్రెరు, జనాలు ఏం చెప్పినా నమ్ముతారు, జనాల మెదడులోకి ఏదైనా ఈజీగా పంపించవచ్చు అని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారా? ఎందుకంటే డ్రామాలు మామూలు డ్రామాలు కాదు. నేను చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటన ఐడియా ఉంది కదా? జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటన ఫలితంగా 3 చనిపోయారు. ఒకటి, అంబులెన్సు జగన్మోహన్ రెడ్డి గారి జనం గ్యాదరింగ్ వల్ల ట్రాఫిక్ జామ్కి గురై ఆ ట్రాఫిక్ జామ్లో ఇరక్కపోయింది. ఆసుపత్రికి వెళ్లాల్సిన మధు అనే యువకుడు అంబులెన్స్లోనే ఉండి ఆ అంబులెన్స్ ట్రాఫిక్ జామ్లో ఇరకపోవటం ఫలితంగా 2 గంటల పాటు ఇరకపోవడం ఫలితంగా అంబులెన్స్లోనే చనిపోయాడు. అదొక దురదృష్టకరమైన సంఘటన. ఒకటి. 2, జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే. ఆ వ్యక్తి కూడా తోపులాట తొక్కిసలాట కారణంగా స్పృహ తప్పి పడిపోయి గుండెపోటుతో చనిపోయాడు. ఈ 2 మరణాల మీద వివాదం లేదు, ప్రమాదాలు. ఇక సింగయ్య మరణం మీద మాత్రం వివాదం రేగింది. నిజానికి సింగయ్య మరణం కూడా ప్రమాదమే, ఎవరూ కావాలని చంపలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి పెద్ద ఎత్తున జనం గ్యాదర్ అయ్యారు. ఆయన కలవటానికి ఆయన కారు దగ్గరగా వెళ్ళారు. ఒక అతను ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి కారు మీదకి ఎక్కాడు. ఆ టైంలో జరిగిన తోపులాట్లో భాగంగా సింగయ్య అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డాడని, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రంట్ టైర్లో రైట్ సైడ్ టైర్ వెనక భాగం అతన్ని కొంత గుంజుకొని పోయిందని, అంటే ఆ టైర్ వెనక భాగానికి అతకపోయాడు కారు కింద పడి. అది కొద్ది దూరం గుంజుకొని పోయింది. తర్వాత బయటికి తీశారు. కానీ అప్పటికే ఆ కొంత భాగం, అది పెద్ద వెహికల్, 4 టన్నుల బరువు ఉన్నటువంటి వెహికల్, ఆ కారు నేలకి ఈడ్చుకుంటూ అతను తీసుకెళ్ళటం వల్ల అప్పటికే పక్క టైంకి ఇరిగి ఊపిరితిత్తులు గుచ్చుకొని ఇంటర్నల్ బ్లీడింగ్ అయి చనిపోయారు అనేటువంటి వార్తలు మనం విన్నాం. తర్వాత సింగయ్యని పక్కకు తీశారు, ఆ చెట్టపోదల్లో పడేశారు. ఇదంతా వీడియో మనం చూసిన దాని ప్రకారం మనం మాట్లాడుకునేటువంటి మాట. మనకు అందరం కూడా ఆ వీడియో చూసాం. ఆ రోజు జరిగింది. అయితే నిన్న సింగయ్య భార్య జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. నిజానికి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, ఆ 3కి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సంతాపం ప్రకటించలేదు, ఆ రోజు ఎందుకు ప్రకటించలేదు, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. కనీసం ఆ రోజు తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన రోజైనా నా ప్రోగ్రాంలో 3 చనిపోయారు, సరే ప్రమాదం కొద్దే చనిపోయారు అనుకుందాం, మరి వాళ్ళకి నేను సంతాపం ప్రకటిస్తున్నాను, పరామర్శ ప్రకటిస్తున్నాను, వాళ్ళ కుటుంబానికి కలుస్తాను అనే మాట ఆయన చెప్పలేదు. అది వివాదంగా మారిన తర్వాత మాత్రం ఒక ట్వీట్ చేశారు. ఆ రోజు సత్తెనపల్లి పర్యటన ముగించుకొని వెనక్కి తిరిగి వస్తుండగా నాకు విషయం తెలిసింది, 10 లక్షల రూపాయల పరిహారం ఆ కుటుంబానికి ఇవ్వమని నేను మా నాయకులకు చెప్పాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎప్పుడు చెప్పారు ఆ మాట? ఇది వివాదంగా మారిన తర్వాత, కేసులు నమోదైన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే పడి సింగయ్య చనిపోయాడన్న వార్త బయటకు వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ అది. ముందెక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద మాట్లాడలే. నిజానికి ఆ రోజు జరిగింది, ఇది ప్రమాదం జరిగిన రోజు, ఐ థింక్ జూన్ 18 అనుకుంటా, సత్తెనపల్లి పర్యటన. ఆ రోజు జరిగినటువంటి ప్రచారం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో వెహికల్ కాదు గుద్దింది, అసలు జగన్మోహన్ రెడ్డి కారు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో వెహికల్ కూడా కాదు, సింగయ్యని గుద్దింది, సింగయ్యని ఏదో మరొక ప్రైవేట్ వెహికల్ గుద్దింది. నిజానికి పోలీసులు కూడా దీన్ని నమ్మారు. పోలీసులు దీన్ని ఎందుకు నమ్మారు? ఒక వెహికల్ పోయి పోలీస్ స్టేషన్ పోయి అవునండి నేనే గుద్దాను సింగయ్యని అని ఒప్పుకోవటం ఫలితంగా. ఏదో సూర్య సినిమా ఉంటుంది, దయచేసి ఆ సినిమా పేరు నాకు గుర్తురాట్లా, మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. సూర్య సినిమా ఉంటుంది, ఒక మర్డర్ జరిగింది, అరే నేను మర్డర్ చేశాను, మీరు ఎవరు ఒప్పుకుంటారు? సార్ అయ్యా నేను ఒప్పుకుంటానయ్యా, ఎందుకంటే ఒప్పుకున్నోడికి 25 లక్షలు ఇస్తానని ప్రకటిస్తాడు. సార్ నేను ఒప్పుకుంటానయ్యా, నేను ఒప్పుకుంటానయ్యా. ఇతను ఒప్పుకుంటే ఈజీ నమ్ముతారండి, ఎందుకంటే ఇతని మీద ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి, ఇతని గతంలో కూడా ఏదో మర్డర్ కేసులు ఉన్నాయండి, క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి ఇతను ఒప్పుకుంటే బాగుంటుందండి. సరే ఈయన తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేయండి అంటే ఇతను పోయి నేనే చంపేశానని అని ఒప్పుకుంటాడు. పోలీసులు ఏమనుకుంటారు, ఒక వ్యక్తి ఎవరు కూడా కావాలని నేనే చంపేశాను ఒప్పుకోరు కదా, ఒప్పుకున్నాడంటే నిజమే కావచ్చు అని ఆలోచిస్తారు.
అలానే జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు కూడా ఒక వెహికల్ పోయి పోలీస్ స్టేషన్ పోయి నేనే గుద్దానని చెప్పారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నారు కూడా కరడు కట్టిన వైసీపీ కార్యకర్తలు కాబట్టి వాళ్ళెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే మనుషులు కాదు కాబట్టి పెద్దగా దాని మీద ఎంక్వైరీ లేకుండానే పోలీసులు కూడా కన్ఫర్మేషన్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కాదు, కన్వాయ్ కాదు, ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో వెహికల్ గుద్ది సింగయ్య చనిపోయాడని వార్త పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది. నేను కూడా వీడియో చేశాను. కాకపోతే ఆ రోజు గుంటూరు ఎస్పీ ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కన్వాయ్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కాదు, వేరే ప్రైవేట్ వెహికల్ గుద్ది చనిపోయాడన్న విషయాన్ని గుంటూరు ఎస్పీ ప్రకటించారు. సరే, అందరూ అదే భావించారు, పోలీసులు చెప్పారు కాబట్టి అది నిజమే అని అనుకున్నారు. తర్వాత వీడియో ఎవిడెన్స్ ఎంక్వైరీలో భాగంగా దొరికింది. వీడియో ఎవిడెన్స్ దొరికిన తర్వాత లేదు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెహికల్ కూడా కాదు, ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డాడు సింగయ్య అన్న విషయం జనంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ చాలా కీలకమైన అనుమానాన్ని నేను లేవనెత్తాను. ఏం లేవనెత్తాను? జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్+ కేటగిరీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవరు చూడలేదు, నమ్ముదాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కారు వెనకాల ఉన్న కారు చూడాలిగా, వెనకాల ఉన్నటువంటి వెహికల్ చూడాలిగా, చూసుంటారుగా, ఖచ్చితంగా డ్రైవర్ గమనిస్తాడుగా. చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్లోకి ఇన్ఫర్మేషన్ ఇస్తారుగా. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న జెడ్+ కేటగిరీలో అంబులెన్స్ ఉంటుంది. వాళ్ళు ఎందుకు దిగలేదు? మెడికల్ టీం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో మెడికల్ టీం ఉంటుంది, ఎప్పుడు రెడీగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా అయితే వెంటనే చూడటానికి మెడికల్ టీం ఉంటుంది. మరి ఆ మెడికల్ టీం కనుక దిగి సింగయ్యకి ఒక ప్రాథమిక శిక్ష కనుక చేసుంటే ఎంత బాగుండేది? ఎక్కడ మానవత్వం లోపించింది? జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్స్ ఉన్నాయి, 50 వెహికల్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. ఆ ఒక వెహికల్ అతను ఎక్కించుకున్న ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకెళ్తే ఎలా బాగుండేది? ఇది లేవనెత్తాను. సరే, ఇది చర్చ నడుస్తుంది, కేసు నడుస్తుంది, కోర్టులో ఉంది. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని సింగయ్య భార్య కలిశారు. ఇదిగోండి, ఇదే ఫోటో. సింగయ్య భార్య జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నిందితుడు. మరి కేసులో నిందితుడిని కేసు పెట్టిన వ్యక్తి కలవచ్చా? కేసు పెట్టింది ఏవిడే, నా భర్త చనిపోయాడు, కారణాలు ఏంటో నాకు కావాలి, యాక్సిడెంటల్గా చనిపోయాడా, ఎవరైనా చంపారా ఏంటి అనేది మొత్తానికి కేసు పెట్టిన ఆవిడ. కేసు పెట్టిన వ్యక్తి ఎవరైతే కేసులో నిందితుడిగా ఉన్నారో ఆయన్ని కలిశారు. ఇలా కలవచ్చా లేదా? లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కలవకూడదు. మరి కలవటం మీద పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. కానీ కలిశారు. కలిసిన తర్వాత నిన్న మీడియాతో ఆవిడ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒక్కసారి మీరే వినండి. మావి పేరు చెప్పారు, మాకు నా పేరు కూడా చెప్పారు. మరి హాస్పిటల్ తీసుకెళ్లారు, ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది, అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. అది ఇప్పుడు కీలకమైన అనుమానం. ముందు బాగానే ఉన్నాడు, యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా అందరి పేర్లు చెప్పాడు, తన భార్య పేరు చెప్పాడు, వాళ్ళ నాన్న పేరు చెప్పాడు, ఇవన్నీ చెప్పాడు, కుటుంబ సభ్యులు అందరి పేర్లు చెప్పాడు. కానీ అంబులెన్స్ ఎక్కించిన తర్వాత అంబులెన్స్లో ఏమైనా జరిగిందా అంటే పోలీసులే ఏమైనా చేశారని అనుమానాన్ని వాళ్ళ భార్య లేవనెత్తుంది. అమ్మా, అంబులెన్స్లో మీరు ఎందుకు లేరు? నిన్న మీరు చెప్పినటువంటి మొత్తం వీడియో నేను ఇక్కడ ప్లే చేయలేను, కానీ మీరే చెప్పారు నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వెళ్ళాను అని. మరి మీకు ఫోన్ చేశారు కదా, మీ భర్త ఇలా కారు కింద పడ్డాడమ్మా, కారు యాక్సిడెంట్ అయిందమ్మా అని ఫోన్ చేశారు కదా, మీ భర్త దగ్గర రావడానికి ఎంత టైం పట్టిద్ది? నిజానికి మళ్ళీ మీరే చెప్తున్నారు వెంటనే ఏమి ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు, కొంచెం టైం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఆటోలు తీసుకెళ్తాం అన్న పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, అంబులెన్స్ వచ్చిందా కాగమన్నారు అని చెప్పేసి ఆవిడ చెప్తా ఉంది. నిజమే, మరి అంబులెన్స్ వచ్చే వరకు టైం పట్టిందిగా. ఆ టైంలోపు మీరు ఎందుకు మీ భర్త దగ్గర చేరుకోలేకపోయారు? మీరు ఎందుకు అంబులెన్స్ ఎక్కలేదు? సహజంగా పేషెంట్తో పాటు అటెండర్ ఖచ్చితంగా అంబులెన్స్ ఎక్కుతారు. ఆ పేషెంట్కి సంబంధించిన ఒక వ్యక్తి ఖచ్చితంగా అంబులెన్స్లో ఉంటారు. దయచేసి ఇది నిజం బయటికి రావాలి, మీరు కూడా కామెంట్ చేయండి. మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు అంబులెన్స్తో పాటు మిమ్మల్ని ఎక్కించుకున్నారా లేదా? ఒక అటెండర్ని ఎక్కిస్తారు, కుటుంబ సభ్యుని ఎక్కిస్తారు. సరే, అక్కడ ఆ కుటుంబ సభ్యులు ఎవరు లేరు, వైసీపీ కార్యకర్తనైనా ఎక్కిస్తారు. మరి వైసీపీ కార్యకర్త కూడా అంబులెన్స్లో ఎక్కుండాలిగా, వైసీపీ లీడర్ ఎవరన్నా అంబులెన్స్కి ఎక్కుండాలిగా.
అంటే వైసీపీ లీడర్లు కార్యకర్తలు అందరూ వదిలేసిపోయారా సింగయ్యని? సింగయ్యని పోలీసులు మాత్రమే బాధ్యత తీసుకొని అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లారా? అంటే ఆ మాత్రం మానవత్వం కూడా లేదా వైసీపీకి? ఒక కార్యకర్త ప్రమాదంలో కింద పడిపోయి ఉన్నాడు, అతను ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, కానీ పోలీసులు అంబులెన్స్ వచ్చే వరకు ఆగమంటున్నారు. అంబులెన్స్లో తీసుకెళ్ళాలి, మరి అంబులెన్స్ని వైసీపీ వెహికల్స్ ఫాలో చేయాలిగా. కనీసం ఒక వైసీపీ కార్యకర్త కూడా అంబులెన్స్ ఎక్కలేదా పోలీసులతో పాటు? మరి లేదు, ఎక్కని లేదు, వెనకాల వెహికల్స్లో ఫాలో కాలేదా అంబులెన్స్ని? ఏ వైసీపీ కార్యకర్త ఏ వైసీపీ వెహికల్ ఫాలో కాలేదా? సరే పోనీ ఫాలో కాలేదు, ఏ వైసీపీ కార్యకర్త ఎక్కలేదు. మరి ఈ అనుమానం నీకు దేవన్న ఎందుకు రాలేదమ్మా? నీకు 10 లక్షలు ఇవ్వడానికి అంబటి రాంబాబు అక్కడ ఉన్నటువంటి లోకల్ వైసీపీ నాయకులని ఇంటికి వచ్చినప్పుడు, అయ్యా నా భర్తని బాగానే ఉన్నాడు కదా, నాకు ఫోన్ చేశాడు కదా, మరి అట్లాంటప్పుడు ఎలా అంబులెన్స్లో ఏమైంది? అంబులెన్స్లో ఏమన్నా నా భర్తను చంపేశారా? కావాలని చంపేశారా? ఒకసారి మీరు మాట్లాడండి అయ్యా అని చెప్పేసి ఆ రోజే మీడియా ముందుకు ఎందుకని రాలేదు? ఆ రోజు మరి కేసు వేరేగా ఎందుకు పెట్టావు నువ్వు? మళ్ళీ పైగా ఆమె చెప్తుంది లోకేష్ మనుషులు వచ్చారు లేదా పోలీసులు వచ్చారో లోకేష్ మనుషులు వచ్చారో ఆమె క్లారిటీగా చెప్పట్లేదు. లోకేష్ మనుషులు వచ్చారు నన్ను బెదిరించారు అనేటువంటి మాట చెప్తుంది. మరి లోకేష్ మనుషులు వచ్చి నేను బెదిరించినప్పుడు కేసు పెట్టేటప్పుడు అదే మాట చెప్పొచ్చుగా. సరే కేసు పెట్టడానికి భయం వైసీపీ నాయకులకి చెప్పొచ్చుగా. ఆ రోజే మీడియా ముందుకు వచ్చి లోకేష్ మనుషులు వచ్చి సింగయ్య భార్యని బెదిరించారు అని అంబటి రాంబాబు మాట్లాడి ఉండేవాడుగా. అంబటి రాంబాబు ప్రెస్ మీట్ ఇప్పుడు మాట్లాడి ఉండేవాడుగా. ఆ రోజే మాట్లాడేవాడు కదా. నీకు వైసీపీ నాయకులు అండగా ఉండేవాడుగా. ఏం వైసీపీ నాయకులు పట్టించుకోలేదా? నువ్వు చెప్పడానికి అప్పుడు స్క్రిప్ట్ దొరకలేదా? అంటే ఏంటి, జనం చెవుల్లో పూలు పెడతారా? జనాన్ని ఎర్రి గొర్రెలు చేస్తారా? అంటే రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఇలా ఎందుకు చెప్తున్నావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారిని కలవకముందు ఒకలా, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మరోలా. రేర్ అప్పిరెడ్డి అని వైసీపీ కీలకమైన నాయకుడు వీళ్ళని దేశపై కల్పించాడు. కల్పించిన తర్వాత మాటలు మారాయి. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మాటలు మారతాయని మనం ఊహించిందే. ఆ మాటలు మొదటి రోజే వచ్చున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని కలవకముందు వచ్చున్నా కొంత నమ్మటానికి అవకాశం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఈ మాటలు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయంటే, కార్తీక్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మానవతా కోణాన్ని ప్రశ్నిస్తున్నారు. కార్తీక్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నైజాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, నాకు బాగా గుర్తు. గతంలో ఓదార్పు యాత్ర చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి వార్త చూసి కొంతమంది చనిపోయారు. అప్పుడు ఓదార్పు యాత్ర చేయడానికి పోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పలకరించడానికి. అప్పుడు చెప్పిందంట సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ చైర్పర్సన్, ఆమె చేతిలో దేశం ఉంది అప్పుడు. ఆమె చెప్పిందంట, ఎందుకు ఇంటింటికి తిరగటం, యాత్ర చేయటం, వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడి నువ్వు చేసే సాయం చేయొచ్చు కదా అని చెప్పేసి అంటే, లేదమ్మా మా తెలుగు సాంప్రదాయం ప్రకారం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కానీ వాళ్ళు మా ఇంటికి రాకూడదు, వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి పరామర్శించి నేను సహాయం చేస్తానని చెప్పాలమ్మా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ మాట. కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఎతకండి. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పిలిపించుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళొచ్చు వాళ్ళ ఇళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళొచ్చు కదా వాళ్ళ ఇళ్ళకి. ఎందుకు పిలిపించుకున్నారు తన ఇంటికి? సరే ప్రోగ్రామ్ అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు, అదన్నా చెప్పండి ఓపెన్గా. నేను పర్మిషన్ అడిగాను, ఇది పర్మిషన్ లెటర్ అయిపోయింది. చూపించాడు వైసీపీ నాయకులు క్లియర్గా. నేను పలానా సింగయ్య ఇంటికి పోదామని అడిగాను, పర్మిషన్ ప్రభుత్వాన్ని ఇవ్వలేదు. పలానా వైసీపీ కార్యకర్త ఇంకొక అతను ఎవరో చనిపోయారు, వాళ్ళ ఇంటికి కూడా పోదాం అనుకున్నాను, ఇవ్వలేదు. వీళ్ళకి బోరు, ఎందుకంటే ఇక్కడ రాజకీయం చేయడానికి లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు ఉన్నాయి కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు ఉన్నాయి కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పర్మిషన్ ఏంటంటే సత్తెనపల్లి పర్యటన కోసం ఆయన తీసుకున్న పర్మిషన్ ఏంటంటే, నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త, రెంటపాలెం గ్రామానికి సంబంధించిన ఒక ఉప సర్పంచ్, 1 సంవత్సరం క్రితం, ఎప్పుడు జూన్ 9, 2024లో చనిపోయారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఎవరు చంపలే, ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కాకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి కూటమి వేధింపులే కారణం అని చెప్పేసి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఆయన ఇంటికి సత్తెనపల్లికి గంట బావు జర్నీ, రెండపురం గ్రామానికి గంటన్నర లోపు. ఆ ఇంటికి వెళ్ళటానికి సంవత్సరం పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి.
సరే ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాను, ఆ కాంస్య విగ్రహాన్ని ఓపెన్ చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ అడిగారు. పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. కాకపోతే మీరు వెళుతుంది పరామర్శ ప్రోగ్రాం కాబట్టి, ఒక బహిరంగ సభ కాదు కాబట్టి, రోడ్ షో కాదు కాబట్టి ఒక 100 మందితో వెళ్ళండి, ఒక 14 వెహికల్స్తో వెళ్ళండి. మీరు వెళుతుంది పల్లెటూరు, అక్కడ ఎక్కువ మంది జనాలు గనక గుమ్మి కొడితే తొక్కిసలాట జరిగింది, తోపులాట జరిగింది, రోడ్డు చిన్నగా ఉన్నాయి కదా అని ఆ మేరకు పర్మిషన్ ఇచ్చారు. కానీ జనాల సమీకరణ 50 కాళ్ళు పెట్టుకొని వేలాది మంది జనాన్ని సమీకరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. తీసుకున్న పర్మిషన్ ఒకటి, చేసింది మరొకటి. తీసుకున్న పర్మిషన్ ఏమో పరామర్శ కోసం, కానీ చేసిందేమో రోడ్ షో. రోడ్డు పొడవునా జనాలు 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 జనాలు. వైసీపీకి జనాలు ఉన్నారు, వైసీపీ కోట్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు, ఒక సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు, ఎవడు కాదనేది లేదు. కానీ ఆ జనాన్ని సమీకరించుకోవాల్సిన అవసరం ఏంటి అసలు? ఏంటి అసలు? నువ్వు పెడుతుంది రోడ్ షోకా, పరామర్శకా? ఇది కదా ప్రమాదానికి కారణం, ఇది కదా ప్రమాదానికి కారణం, ఇది కదా ముగ్గురు చనిపోవడానికి కారణం. నిబంధనలు అతిక్రమించి ఒక ప్రోగ్రాంకి పర్మిషన్ తీసుకుని మరో ప్రోగ్రాం చేయడం కదా ప్రమాదానికి కారణం. ఇవాళ ఇదంతా బయటపడుతుంది. కార్తీక్ లాంటి వాడు దీన్ని ప్రశ్నిస్తున్నాడు అని చెప్పేసి సింగయ్య భార్యతోటి ఒక స్క్రిప్టెడ్ మాట్లాడించే పైన. నిజానికి సింగయ్య భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ నడుస్తుంది. సో కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు. అయిపోయింది. ఈ కేసు ఇక నీరు గారిపోయింది. ఎందుకంటే కేసు పెట్టిన వ్యక్తులు లొంగిపోయారుగా, ఇంకెక్కడ కేసు? సో ఒక కేసుని జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఉన్న కేసు నీరు గార్చేలా ప్రయత్నం చేశారు. ఇప్పుడు కేసు నీరు గారిపోవచ్చు టెక్నికల్గా. నేను అడుగుదలుచుకున్నా, మీ అభిప్రాయం చెప్పండి. జనాల దృష్టిలో ఇది కేసా కాదా? ఇక్కడ దోషి ఎవరు? తప్పు ఎవరిది? డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నా, దయచేసి కామెంట్ చేయండి.